తిరుమలలో జరిగే ఉగాది ఆస్థానం వేడుకలకు నూతన పరదాలు సిద్ధమయ్యాయి. తిరుపతికి చెందిన వాసు టైలర్స్ అధినేత సుబ్రహ్మణ్యం అలియాస్ పరదాలు మణి స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి ఏటా సమర్పించే నూతన పరదాలు సిద్ధం చేశారు. గత 27 ఏళ్లుగా తిరుమల శ్రీవారికి ఏడాదికి 4 సార్లు నూతన పరదాలు సమర్పించే భాగ్యం దక్కిందన్నారు ఆయన. ఉగాది ఆస్థానానికి ముందు శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించిన తర్వాత ఈ నూతన పరదాలు శ్రీవారి ఆలయంలో అలంకరించడం సాంప్రదాయంగా వస్తోంది. అత్యంత భక్తి శ్రద్ధలతో గోవిందమాల ధరించి స్వామివారికి నూతన పరదాలు ఉచితంగా భక్తితో సమర్పిస్తున్నాడు మణి. దేవదేవుడు తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని భక్తితో సేవ చేసుకుంటున్నానంటున్న పరదాలు మణితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలన్నా, ఆయన సేవ చేయాలన్నా ఎన్నో జన్మల పుణ్యఫలమైన దక్కి ఉండాలి. ఆ స్వామివారి దయ కూడా ఉండాలి. స్వామివారి సేవలు చేయాలన్నా కానీ స్వామివారి దర్శన భాగ్యం కలగాలని చాలా కాలం పాటు స్వామిని దర్శనం చేసుకుంటే తమ యొక్క భాగ్యం జన్మల ధన్యం అవుతుందని చెప్పేసి కూడా భక్తులు భావిస్తూ ఉంటారు. అటువంటి స్వామివారికి నిత్యం అంటే స్వామివారి వెనకాల నుంచి మీరు చేసిన పరదాలు చూస్తూ ఉంటాయి. ఎలా ఉంటాయి, మీకు ఎలా అనిపిస్తుంది? స్వామి పాదాలు చెంతే పుట్టడము గొప్ప వరం. ఎన్నో జన్మల పుణ్యఫలంతో స్వామికి కోయిల్లాల్ వారి తిరుమంజనం సంవత్సరం 4 సార్లు ఆ ఆనంద నిలయంలో జరుగుతుంది. ఈ అపురూపమైన దేవుడికి ఆ ఆనంద నిలయానికి గచ్చల పొడి, పచ్చ కర్పూరము, గంధపు పొడి, పసుపు కుంకుమ లేపనంతో సంవత్సరం 4 సార్లు చేస్తారు. ఉగాది ఆస్థానం, ఆనివారి ఆస్థానం, సాలకట్ట బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, ఈ 4 పర్వదినాల్లో గుడి శుద్ధి కార్యక్రమం చేసినాక నూతన పరదాలు సమర్పించే అపూర్వమైన భాగ్యం నాకు కలగడం పూర్వజన్మ సుకృతగా భావిస్తున్నాను. అంటే స్వామి మీరు ఒక్కటి చెప్పండి, స్వామివారికి సేవ కార్యక్రమాన్ని నిర్మించారు, ఎలా వచ్చింది ఆ అవకాశం నీకు? ఈ వృత్తిలో వచ్చిన అనుభవం, నైపుణ్యము, గుడి అధికారులు ఆ రోజులంతా నాకు చిర పరిస్థితులే. వచ్చినప్పుడు స్వామికి ఇంత అందమైన నైపుణ్యం కలిగింది కదా, పరదాలు కూడా మీ చేతులు తెచ్చేస్తే బాగుంటుందేమని అన్నప్పుడు ఆ దేవదేవుడే అధికారుల నోటి నుంచి ఆ పిలుపుతో నాకు పంపించాడు అనే భావనతో పరుగున నేను పోయి ఆ బంగారు వాకిల్లో మెజర్మెంటు, రాముల వారి మెజర్మెంటు మేడ, అలాగే గడపలన్నీ మెజర్మెంట్ తీసుకొని తన్మత్తం చెందాను. ఆ దేవదుడికి సేవ చేసే అపురూపమైన వరం కలియుగ శ్రీనివాసుడే నాకు ఇచ్చిన వరం. మీరు ఒక టైలర్గా ఉన్నారు, ముఖ్యంగా మరి ఈ పరదాలు చేసే టైంలో చాలా నిష్ఠతో కూడా ఉంటారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. ఇప్పుడు చూస్తే మాలలో ఉన్నారు, స్వామివారు గోవిందమాలలోనే ఉన్నారు. అంటే ఎట్లా స్వామి దీన్ని ఎలా ఉంటారు ఈ నిష్ఠత ఈ తయారు చేసేది? నేను 30 ఏళ్ళగా శాకాహారిని. స్వామికి గర్భాలయంలో ఎలాంటి శుభ్రత పాటించి ఆ దేవుడి దగ్గర కైంకర్యం చేస్తారో అలాంటి కైంకర్యం చేసే అయ్యవార్లు అనుభవాలు తెలుసుకొని నేను కూడా అలాంటి శుభ్రత ఉపవాసం ఉండి పాదరక్షలు వేసుకోను, కటికి నేల మీదనే ఉంటాను, ఎవరితో మాట్లాడను. తులసి మాలలు, పసుపు కుంకుమ, ఆ గంగా జలాలు అక్కడి నుంచి ఆకాశంగా గంగారం తెప్పించుకొని పసుపు కలుపుకొని సంప్రోక్షణ చేసి ఆయన అభిషేకం తీర్థం తీసుకొని సమర్పిస్తాను. అంటే ఇంతవరకు ఎవరికి మీరు చెప్పలేదు అనుకుంటా, వీటికి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది? దీనికి ఎవరినైనా సమర్పిస్తున్నారా, లేకపోతే ఎట్లా సార్ మీరు సొంత డబ్బులు పెట్టుకుంటున్నారా, లేకపోతే టిటిడి నుంచి మీకు ఏమన్నా ఆదరణ ఏమన్నా లభిస్తూ ఉండదా ఎట్లా? కలియుగ దైవం నన్ను ఇంతవన్నీ చేశాడు. నేను నా వృత్తిలో వచ్చిన నైపుణ్యము ఎవరి దగ్గర ఆశించే స్థాయి ఇవ్వలేదు. నాకు అంత సంపద ఇచ్చాడు, మంచి బిడ్డలు ఇచ్చాడు, మంచి కుటుంబ సభ్యులు ఇచ్చాడు. నేను ఏమి ఆశించకుండా నా వృత్తిలో వచ్చిన ఆదాయము కూడబెట్టుకొని నేను నా కుటుంబాన్ని, నా బిడ్డలని నన్ను ఇంతవాణి చేశారు ఆదిదేవుడు, నాకు కన్న తండ్రి కదా. కాబట్టి మేము మా కుటుంబ సహకారంతో మా కుటుంబమే చేస్తున్నాం. ఎక్కడ కానీ ఇలాంటిది ఎక్కడ ఆశించింది ఏమి లేదండి. ఈ పరదాలు మణి సమర్పించే పరదాలని రోజు చూస్తూ ఉంటాడు. ఉదయాన్నే సుప్రభాత సేవతో మొదలయ్యేంత వరకు కూడా ఆ పరదాలనే ఆ స్వామివారు చూస్తూ ఉంటారు. అటువంటి అరుదైన అవకాశం ఈ పరదాల మణికి రావడం నిజంగా తన జన్మ సుకృతం అని కూడా అని చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రమణతో కిరణ్, రాజు, తిరుపతి నుంచి.